చిత్తూరులో కాల్పుల కలకలం రేపింది. గాంధీ రోడ్డులోని ఓ వ్యాపారి ఇంట్లోకి దొంగల ముఠా చొరబడ్డారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగల ముఠా గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నలుగురిని అదుపులోకి తీసుకుని 2 తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది భవనంలో ఉన్నారు. ఇక విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఘటన స్థలానికి చేరుకున్నారు. దొంగల దగ్గర గన్స్ ఉండడంతో అక్కడ టెన్షన్ నెలకొంది. భవనం పక్కనే ఉన్న బ్యాంకులో చోరీ చేసేందుకు దొంగలు వచ్చినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. ఎస్ రామచందర్, ఒక దొంగల ముఠ, అది కూడా గన్స్ తో సహా చోరీకి యత్నించినట్లు తెలుస్తుంది. ఏంటి ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ దొంగలు ఎవరు? వారికి దగ్గర గన్స్ ఎక్కడివి? ఎస్ రామచందర్. కలకలం అయితే రేపాయని చెప్పుకోవచ్చు. అయితే నగరంలోని గాంధీ రోడ్డులో ఉన్నటువంటి ఓ ఇంట్లో తుపాకులతో దొంగల ముఠ చొరబడిందన్న సమాచారం పోలీసులకు సమాచారం అందించి అయితే వెంటనే యజమాని చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పాటుగా సకాలంలో పోలీసులు కూడా స్పందించి అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి చొరబడినటువంటి దొంగల్లో 5గురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంట్లో మరికొంతమంది దొంగలు ఉన్నారని చెప్పి వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. దొంగల నుంచి కూడా 3 తుపాకీలను, బుల్లెట్లను కూడా సీజ్ చేసినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటన గురించి సమాచారం అందుకున్నటువంటి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కూడా స్పాట్ కు చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులు కూడా ఆపరేషన్ దొంగలు చేస్తున్నారు. వారి దొంగలను చాకచక్యంగా పట్టుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఎటువంటి హాని జరగకుండా దొంగలను పట్టుకోవాలన్న ఒక ప్లాన్ యాక్షన్ అయితే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ కొనసాగిస్తున్నారు. దగ్గరుండి దొంగల్ని పట్టుకునేందుకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తు జాగ్రత్తగా దొంగలు దొరబడినటువంటి ఇంటి పరిసరాల్లో ప్రజల్ని అక్కడి నుంచి కూడా ఖాళీ చేసి బయటకి ప్రాంతానికి పంపించినటువంటి పరిస్థితి అక్కడ నెలకొనింది. ప్రస్తుతం భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి దొంగల్ని చాకచక్యంగా పట్టుకునేందుకు పోలీసులు నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది ప్రస్తుతం. అయితే ఇంట్లో ఉన్న దొంగల దగ్గర తుపాకీలు ఉన్నట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. పోలీసులకు దొరికినటువంటి దొంగల నుంచి సమాచారం మరింత రాబట్టుతున్నారు పోలీసులు. మిగిలిన వారు కూడా అరెస్టు చేసే పనిలో ఉన్నామని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్పారు. అయితే ఘటనపై మరో వాదన కూడా వినిపిస్తుంది. దొంగలు చొరబడినటువంటి ఇంటి పక్కనే ఒక బ్యాంకు ఉండటంతో వారు ఆ దోపిడీకి వచ్చారనే అనుమానాలు కూడా చాలా వ్యక్తం అవుతున్నాయి. దీంతో బ్యాంకు చుట్టూ కూడా భారీగా పోలీసులకు మోహరించారు. దొంగలను పట్టుకునేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ కూడా నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఈ దొంగలు ఆ ఇంట్లో ఉన్న కొంతమందిని బందీలుగా చేసుకున్నట్లు కూడా సమాచారం అయితే తెలుస్తోంది. మరి చూడాలి, ఆ బందీల కోసం పోలీసులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారన్నది కూడా మనం చూడాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడిస్తే తప్ప ఈ అంశంపై క్లారిటీ వస్తుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దొంగల ముఠ ఐడిబిఐ బ్యాంకు పక్కనే ఉన్నటువంటి ఇంట్లోకి చొరబడినట్లుగా తెలుస్తుంది. అలాగే దొంగలు గాల్లోకి కాల్పులు జరపడంతో స్థానికంగా కూడా ఈ కాల్పులు కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఈలోపు ఆ బిల్డింగ్ యజమాని పోలీసులకు కూడా సమాచారం అందించాడని చెప్పి చెప్తున్నారు. పోలీసులు చాలా చాకచక్యంగా 5గురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. మరి మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా ఇక్కడ కొనసాగుతుంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోనే పెద్ద కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే ఈ ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారో ఆ ఆపరేషన్ లో ఇంట్లో బందీలుగా ఉన్నటువంటి వారికి ఎటువంటి ప్రాణాపాయ స్థితి, హాని జరగకుండా ఈ ఆపరేషన్ పూర్తి చేయాలన్న ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడ ఏదైతే చేస్తున్నారో ఆపరేషన్ మనం చెప్పుకోవచ్చు సునీత. అయితే దీనిపై స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఆ టౌన్ బ్యాంక్ ఉంటుందో ఆ వీధిలో అందరినీ కూడా ఇప్పటికే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి అక్కడ సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మరి చూడాలి పోలీసులు ఎలా ఈ దొంగలను పట్టుకుంటారు, ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేస్తారన్న ఉత్కంఠత భరితంగా అయితే అక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు సునీత. రామచందర్, మీరు అన్నట్లుగా ఇప్పటి వరకు పోలీసులు 5గురిని పట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ గ్యాంగ్ లో ఎంత మంది దొంగలు ఉన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఎస్పీ వెల్లడించారా?
ఇప్పుడు మొత్తంగా వాళ్ళ మొత్తం కేంద్రీకృతమైనటువంటి ఆపరేషన్ రెస్క్యూ అయితే ఏదైతే ఉందో దాని మీదనే వాళ్ళ దృష్టి అంతా సారించున్నారు. అయితే ఈ దొంగలు దొరికినటువంటి 5 దొంగలు వారితో మాట్లాడుతున్నారు. వారి దగ్గర నుంచి మరింత సమాచారం తీసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతున్నాయి. లోపల ఎంతమంది ఉన్నారనేది కూడా నాకు చాలా క్లారిటీ రావాల్సినటువంటి ఉంది. ఎందుకంటే దొంగలు లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ బందీలుగా ఉన్నారు కాబట్టి ఆ బందీలను బయటికి విడిపించాలంటే పోలీసులు దొంగలకు ఒక సమన్వయము, అలాగే ఈ బయట ఉన్నటువంటి దొంగలు సమాచారం ఇస్తే మాత్రం లోపల ఉన్న వారికి హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి దాన్ని ఎలా చాకచక్యంగా ఈ దొంగల నుంచి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. మరి లోపల ఎంతమంది ఉన్నారనేది మాత్రం ఇప్పుడు దొరికినటువంటి 5 మంది దొంగలు కూడా చాలా ఇంకా ఎటువంటి అక్కడ లోపల ఎంతమంది దొంగలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏమైనా ఇంకా మారణాయుధాలు ఉన్నాయా, తుపాకులు ఏమైనా పెద్ద తుపాకులా చిన్న తుపాకులా అన్న వివరాలు కూడా చెప్పడానికి పోలీసులకు సహకరించడం లేదని చెప్పి కూడా తెలుస్తోంది. మరి దొంగలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులు కనుగొన్నారా? ఆల్రెడీ పట్టుకున్న వారి నుంచి ఏమైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిందా? అదే విధంగా వీళ్ళు ఎక్కడి వాళ్ళు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, లేదంటే ఏమైనా టెర్రరిస్టులను ఏమైనా అనుమానాలు ఉన్నాయా? పోలీసులు అన్ని వివిధ కోణాల్లో కూడా వారి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. దొరికినటువంటి 5 మంది దొంగలు కూడా ఇంకా ఎవరు అన్న వివరాలు అయితే పోలీసులు ఇంకా బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు మీడియాకు కూడా ఇంతవరకు ఏం జరుగుతుంది, ప్రాథమిక విచారణలో ఎటువంటి వివరాలు వెల్లడించారన్న విషయం కూడా పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఒకవేళ వీరు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి, ఎందుకంటే చిత్తూరు జిల్లా అనేది తమిళనాడు బార్డర్ లో ఉంటుంది, వస్తే దొంగలు తమిళనాడు నుంచి వచ్చి ఉండొచ్చన్న ఒక అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు. మరి ఈ పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దొంగల వివరాలను మాత్రం బయటికి చెప్పకుండా ప్రస్తుతం వాళ్ళు మాత్రం ఏదైతే ఆపరేషన్ రెస్క్యూ ఉందో ఆ రెస్క్యూలో ఉన్నటువంటి ఇంట్లో బందీలుగా ఉన్నటువంటి వారిని రక్షించడం కోసమే తాము ఫస్ట్ ప్రయారిటీగా తీసుకొని ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టామని చెప్పి కూడా పోలీసులు చెబుతున్నారు. మరి ఈ దొంగలకు సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా బయటికి పొక్కనీయకుండా, అలాగే వీరు ఏ ప్రాంతానికి అలాగే ఏ స్టేట్ కి సంబంధించిన వారు కూడా తెలియకుండా ఉండేందుకు అయితే చాలా జాగ్రత్తలు పడుతున్నారు. మరి పూర్తి స్థాయిలో ఈ ఆపరేషన్ ముగిసిన తర్వాత లోపల బందీలుగా ఉన్నటువంటి హాస్టేజెస్ ఎవరైతే ఉన్నారో వారిని రక్షించిన తర్వాతనే ఆ మిగిలిన దొంగలను పట్టుకున్న తర్వాతనే పూర్తి వివరాలు కూడా మీడియాకు చెప్పి ఆ తర్వాత వీరిని మీడియా ముందుకు ప్రవేశపెట్టి వీళ్ళని రిమాండ్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇదంతా సాఫీగా జరిగిపోతే ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ లోపల ఈ దొంగలు అడ్వాంటేజ్ తీసుకొని లోపల బందీగా ఉన్నటువంటి వారి హాని పరిస్తే, లేదా వారు ఏమైనా కాల్పులు జరిపితే, ఏదైనా జరగరాని ప్రాణ నష్టం జరిగితే మాత్రం పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రామచందర్, థ్యాంక్ యూ.